ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా గుప్త సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి ఉత్తర భారతదేశంలో ప్రధానమైనటువంటి రాజు హర్షవర్ధనుడు. ఇవాల్టి క్లాస్లో మనం హర్షవర్ధను గురించి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫ్యాక్ట్స్, కాన్సెప్టు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు ఎలాంటివి ఇంపార్టెంటో చూద్దాము. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడి యొక్క కాలం అనమాట. ఈయన గురించి ఈయన 606 నుంచి 647 CE అనమాట. 647 CE వరకు ఉన్నాడు ఎవరు? హర్షవర్ధనుడు. కాబట్టి చూద్దాం ఈయన కాలంలో ఎటువంటి పెనుమార్పులు వచ్చాయి. ఇప్పుడు గుప్త సామ్రాజ్యం అంతా అంతమైపోయింది. గుప్త సామ్రాజ్యం అంతమైన తర్వాత హర్షవర్ధనుడే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఓకేనా? హర్షవర్ధనుడు కూడా చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట. డిక్లైన్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్ ఫాలోడ్ బై పీరియడ్ ఆఫ్ ది పొలిటికల్ డిజార్డర్ అండ్ డిస్కంటిన్యూటీ. అంటే మనకి గుప్త సామ్రాజ్యం చాలా పెద్దది కదా. సో గుప్త సామ్రాజ్యం అనేది చాలా పెద్దది. ఇది అంతమైపోయిన తర్వాత ఉత్తర భారతదేశం అంతా శూన్యం ఏర్పడుతుంది. అక్కడ ఏది పెద్ద సామ్రాజ్యాలు లేవు, ఎటువంటి రాజవంశాలు కూడా లేవు అనమాట. పరిపాలించే రాజవంశాలు కూడా లేవు. కాబట్టి పొలిటికల్గా, రాజకీయం పరంగా, పరిపాలన పరంగా ఒక పెద్ద శూన్యం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ శూన్యాన్ని భర్తీ చేసినటువంటి రాజే హర్షవర్ధనుడే దాన్ని భర్తీ చేస్తాడు. కాబట్టి హర్షవర్ధనుడి రీజన్ అనేది పరిపాలన కాలం ఎస్టాబ్లిష్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది 7th century. అంటే 7వ శతాబ్దంలో సామాన్య శకం 7వ శతాబ్దంలో ఈయన యొక్క పరిపాలన మొదలైందనమాట హర్షవర్ధనుడిది. ఇక్కడ చూడండి మనకి ఎంపైర్ ఆఫ్ హర్ష, ఇదంతా కూడా ఎంపైర్ ఆఫ్ హర్ష అనమాట. ఇంతవరకు ఈ బోర్డర్ వరకు ఇక్కడంతా కూడా ఎంపైర్, ఇదంతా కూడా హర్షవర్ధనుడి యొక్క సామ్రాజ్యం. ఈయన కన్నౌజ్ అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకుని పరిపాలించాడు. సో అర్థమైందా? ఇప్పుడు చూద్దాం హర్షవర్ధనుడికి సంబంధించి. అయితే హర్షవర్ధనుడికి సంబంధించిన ప్రధానమైన ఆధారాలు, హర్షవర్ధనుడు చరిత్రలో ఉన్నాడు అనడానికి ప్రధానమైన సోర్సెస్ ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. ఆధారాలు, హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి ఆధారాలు. ఒకటి హర్షచరిత్ర, ఆయన యొక్క బయోగ్రఫీ రాశారు హర్షచరిత్ర. ఈ హర్షచరిత్ర ఎవరు రాశారంటే బాణాభట్టుడు. సో సింపుల్గా బాణా అని కూడా ఇస్తారు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరంటే ఆస్థాన కవి, హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన కవే ఈ బాణాభట్టుడు, గుర్తుపెట్టుకోండి. హర్షవర్ధుడి యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని హర్షచరిత్ర అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు. అది రాసింది ఎవరంటే హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి బాణాభట్టుడు. కాబట్టి ఆయన రాసినటువంటి పుస్తకం ఇప్పటికి కూడా స్టిల్ అవైలబుల్, ఇప్పటికి కూడా ఉంది. అంటే చరిత్రలో హర్షవర్ధనుడు ఉండాలనడానికి ప్రధానమైన ఆధారంగా మనం హర్షచరిత్రని తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ ది హుయాన్సాంగ్, చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్సాంగ్ అనమాట. ఈయన ఎవరంటే చైనా దేశానికి సంబంధించినటువంటి యాత్రికుడు. హుయాన్సాంగ్ భారతదేశం వచ్చాడు. సో భారతదేశాన్ని సందర్శించాడు అనమాట. ఎవరి కాలంలో అంటే హర్షవర్ధనుడి కాలంలో. హర్షవర్ధనుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు ఎవరు? హుయాన్సాంగ్. హర్షవర్ధనుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. హుయాన్సాంగ్ సందర్శించి ఆయన ఆస్థానాన్ని, ఆయన గురించి గ్రంథంలో, ఆయన పుస్తకంలో అన్నీ రాసుకున్నాడు. ట్రావెల్ అకౌంట్స్, అప్పట్లో సమాజం ఎలా ఉండేది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేది, రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నారు, సైనిక వ్యవస్థ ఎలా ఉన్నది, సమాజంలో బానిసత్వం ఉన్నదా లేదా, చైల్డ్ మ్యారేజెస్, సతీ సగమనం, ఇవన్నీ రాసుకునేవాళ్ళు గ్రంథాల్లో. కాబట్టి హర్షవర్ధనుడి కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు హుయాన్సాంగ్. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో హర్షవర్ధను గురించి పేర్కొన్నారు. తర్వాత వచ్చేసి డ్రామాస్ రిటన్ బై హర్ష. సో హర్షవర్ధనుడే కవి అనమాట, గొప్ప కవి. సో హర్షవర్ధనుడు రాసినటువంటి గ్రంథాలు, హర్షవర్ధనుడే కొన్ని గ్రంథాలు రాశాడు. అవి రత్నావళి, నాగానంద, ప్రియదర్శిక. సో ఏవేంటివి? రత్నావళి, హర్షవర్ధనుడు రాసిన గ్రంథాలు రత్నావళి, నాగానంద, ప్రియదర్శిక. సో ఇవన్నీ కూడా హర్షవర్ధనుడు రాసినటువంటి గ్రంథాలు. అనమాట రత్నావళి, నాగానంద, ప్రియదర్శిక. సో వీటిల్లో కూడా హర్షవర్ధనుడు రాశాడు కాబట్టి ఆయన పరిపాలన గురించి మొత్తం కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట, శాసనాలు. హర్షవర్ధనుడి కాలానికి సంబంధించిన శాసనాలు. ఒకటి వచ్చేసి మధుబెన్ శిలాపలకం, పలక శాసనం. సో మధుబెన్ పలక శాసనం. సో అంటే ప్లేట్ అనమాట, ప్లేట్స్ మీద రాశారు ఈ శాసనము. అలానే ఇంకో శాసనం ఏంటంటే సోన్పట్ శాసనం. ఈ రెండు శాసనాలు హర్షవర్ధను గురించి చెప్తున్నాయి అనమాట. సో ఏ శాసనంలో? మధుబెన్ పలక శాసనము, సోన్పేట్ శాసనము. ఈ రెండు శాసనాలు హర్షవర్ధుని యొక్క పరిపాలన కాలం గురించి చెప్తున్నాయి.
సో పరిపాలన కాలం గురించి చెప్తున్నాయన్నమాట. కాబట్టి హర్షవర్ధనుడి గురించి ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బన్స్కేరా ఇన్స్క్రిప్షన్ అనమాట. బన్స్కేరా. సో బన్స్కేరా శాసనం. సో బన్స్కేరా శాసనంలో హర్షవర్ధనుడి యొక్క సంతకం ఉందన్నమాట. ఎవరి యొక్క సంతకము? హర్షవర్ధనుడి యొక్క సంతకం. హర్షవర్ధనుడి యొక్క సంతకం వచ్చేసి బన్స్కేరా శాసనంలో ఉంది. ఆ శాసనంలో హర్షవర్ధనుడు సంతకం చేశాడు. ఆయన సంతకాన్ని చెక్కారు. ఆయన రాశాడు, ఇంకుతో అట్లా రాశాడు. సో కలర్తో రాస్తే దాన్ని చెక్కారనమాట. కాబట్టి ఈయన యొక్క సంతకం చూడండి. ఇది సంతకం చూడండి ఎలా ఉంది హర్షవర్ధనుడి యొక్క సంతకం. సో చూడండి చాలా పెద్దగా ఉంది కదా హర్షవర్ధనుడి యొక్క సంతకం అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి హర్ష టు నామ మహారాజాదిరాజా ఇన్ హర్ష అని చెప్పేసి ఉందన్నమాట. సో అంటే ఆటోగ్రాఫ్ ఆఫ్ ది హర్ష. ఈయన వచ్చేసి హుయాన్ సాంగ్, చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సాంగ్ అనమాట. ఇది హర్షవర్ధనుడి యొక్క సంతకం. ఇవన్నీ కూడా హర్షవర్ధనుడి యొక్క పరిపాలన కాలానికి ప్రధానమైన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. హర్షవర్ధనుడి యొక్క పరిపాలనకి ప్రధానమైన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. హర్షవర్ధనుడి యొక్క హర్షచరిత్ర, బాణభట్టు రాసిన హర్షచరిత్ర కావచ్చు, చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కావచ్చు, ఇంకా శాసనాలు, హర్షవర్ధనుడి యొక్క సంతకము, ఇవన్నీ కూడా మనకి ఆధారాలుగా ఉన్నాయి హర్షవర్ధనుడికి సంబంధించి. అయితే ఇప్పుడు మనం హర్షవర్ధనుడి గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు హర్షవర్ధనుడి కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది హర్షవర్ధనుడు. ఈయన 606 నుంచి 647 CE వరకు పరిపాలించాడు. సో ఇది బిగినింగ్ ఆఫ్ ది ఫ్యూడలిజం అనమాట. అంటే ఈ భూస్వాములు మనకి ఇది పెరిగిందనమాట. ఫ్యూడలిజం అనేది పెరిగింది. భూస్వామ్య వ్యవస్థ పెరిగిందనమాట. గుప్తుల కాలంలో ఉన్నది, దాన్ని హర్షవర్ధనుడి కాలంలో పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. భూస్వాములు మన బ్రిటిష్ కాలంలో, మొఘల్స్ టైంలో ఉంటారు భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాములు. వాళ్ళంతా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉంటారు. వాళ్ళంతా ఎలా వచ్చారంటే హర్షవర్ధనుడి కాలంలో పెరిగారనమాట భూస్వాములు. గుప్తుల కాలంలో గుప్తులు ప్రోత్సహించారు, వీళ్ళు ఇంకా పెరిగిపోయారు. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ అనేది హర్షవర్ధనుడి కాలంలో మొదలైందనమాట. సో హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడంటే పుష్యభూతి డైనస్టీ. పుష్యభూతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. హర్షవర్ధనుడి యొక్క వంశం వచ్చేసి పుష్యభూతి వంశం లేదా వర్ధన వంశం అని కూడా అంటారు. సో వర్ధన వంశం అన్నా పుష్యభూతి వంశం అన్నా ఒక్కటే. రేపు ఎగ్జామినేషన్లో అడిగితే వర్ధన డైనస్టీ అన్నా పుష్యభూతి డైనస్టీ అన్నా ఒకటే అనమాట. బోత్ ఆర్ సేమ్, రెండు ఒకే వంశాలు. ఆ వంశానికి చెందినవాడే ఈ యొక్క హర్షవర్ధనుడు అనమాట. హర్షవర్ధనుడు వచ్చేసి పుష్యభూతి లేదా వర్ధన వంశానికి చెందినవాడు. ఇక్కడ మీకు ఈ మీద కనిపించే అతనే హర్షవర్ధనుడు. చాలా శక్తివంతమైన చక్రవర్తి. మన ఉత్తర భారతదేశంలో కూడా చివరి హిందూ చక్రవర్తి ఈయన అనమాట. అయితే ఈయన మామూలుగా హిందూ మతాన్ని పాటించాడు. హిందూ మతాన్ని. సో హిందూ మతంలో ఉన్నాడు. హిందూ మతం నుంచి మహాయాన బుద్ధిజానికి వెళ్ళాడు. హిందూ మతం నుంచి మహాయాన బౌద్ధ మతాన్ని పాటించాడు. కాబట్టి ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి హర్షవర్ధనుడు హిందూ మతంలో ఉండి తర్వాత మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హుయాన్ సాంగ్ వచ్చిన తర్వాత ఆయనకు ఉపన్యాసాలు ప్రభావితుడయ్యి జాయిన్ అవుతాడు. సో తర్వాత హర్షవర్ధన అటాక్డ్ శశాంక ఆఫ్ గౌడ కింగ్డమ్, ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ రీజన్స్ ఆఫ్ ది బెంగాల్. సో కామరూప బీఫ్రెండ్ది భాస్కరవరంలో కామరూప. ఇక్కడ ఇద్దరు రాజులు చాలా ఇంపార్టెంట్ అనమాట హర్షవర్ధనుడి కాలంలో. ఒకరు వచ్చేసి శశాంక అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఇతని సామ్రాజ్యం గౌడ రాజ్యం అంటే ఇప్పుడున్న బెంగాల్ అప్పట్లో గౌడ రాజ్యం అనేవాళ్ళు. ఈ బెంగాలీ గౌడ రాజ్యం అనేవాడు. ఈ శశాంకుడు వచ్చేసి హిందూ మతానికి చెందిన వ్యక్తి అనమాట. అయితే బౌద్ధులంటే ఇతనికి చాలా కోపం. బౌద్ధుల్ని చాలా శిక్షించాడు, హింసకు గురి చేశాడు. అలానే ఈ యొక్క బుద్ధగయలో ఉండే రావి చెట్టు ఉంటుంది, దాన్ని పవిత్రంగా భావిస్తూ ఉంటారు బుద్ధులు. ఆ రావి చెట్టు యొక్క కొమ్మలు కూడా తెగడానికి ఇచ్చాడు. ఎవరంటే శశాంకుడు. కాబట్టి ఆయన బుద్ధగయలో ఉన్నటువంటి ప్రాంతం మీద ఎక్కువ దండయాత్రలు చేస్తూ ఉంటాడు, బుద్ధుల్ని హింసిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శశాంకుడిని ఓడించాడు. ఎవరు? హర్షవర్ధనుడు ఈ శశాంకుడిని ఓడించాడు అనమాట. ఎందుకంటే ఆయన బుద్ధుల్ని హింసిస్తున్నాడు. హర్షవర్ధనుడు బౌద్ధ మతంలో ఉన్నాడు రాజుగా. కాబట్టి బుద్ధుల్ని సంరక్షించాల్సిన బాధ్యత హర్షవర్ధనుడి మీద ఉంది. కాబట్టి అతను ఓడించాడు. ఎవరిని? శశాంకుడిని ఓడించి అతని రాజ్యంలో ఉండే ప్రాంతాలన్నీ కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. అలానే ఇంకొక రాజు అనమాట, ఇతను వచ్చేసి భాస్కర వర్మన్ అనమాట.
ఇతను ఏ రాజ్యం అంటే కామరూప్ అనమాట. కామరూప్ అంటే ఇప్పుడు అస్సాం. సో కామరూప్ అంటే ఇప్పుడు అస్సాం అనమాట. ఈ రాజ్యానికి రాజు. ఇతనితో బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. అంటే భాస్కర వర్మను వచ్చేసి బాగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. హర్షవర్ధుడి యొక్క మిత్రుడే. కానీ శశాంకుడు మాత్రం ఓడించాడు. శశాంకుడిని ఓడించి తన రాజ్యాన్ని హర్షవర్ధుడి రాజ్యంలో కలుపుకున్నాడు. అయితే హర్షవర్ధుడి యొక్క రాజధాని, హర్షవర్ధుడు ఏ ప్రాంతాన్ని రాజధాని చేసుకుని పరిపాలించాడంటే కనౌజ్. కనౌజ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ కనౌజ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సో కనౌజ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఎవరంటే హర్షవర్ధనుడు. సో అర్థమైంది దీని గురించి ప్రధానమైన అంశాలు. తర్వాత ఇంకా మనం చూస్తే హర్షవర్ధుడి గురించి. సో ఈ మూడు క్యాపిటల్ టు కనౌజ్ అనమాట. మామూలుగా చూడండి కనౌజ్. సో కనౌజ్ అనే ప్రాంతానికి రాజధాని షిఫ్ట్ చేసుకున్నాడు. సో గుప్తుల కాలంలో మనకి ప్రధానంగా ఉజ్జయిని, పాటలీపుత్ర ఉంటాయి. కానీ ఇతను రాజధానిని కనౌజ్గా చేసుకుని పరిపాలించాడు. కాబట్టి హర్షవర్ధుడి యొక్క రాజధాని ఏదంటే కనౌజ్ అనమాట. కనౌజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కనౌజ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడు. సో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ అజ్యూమ్ టైటిల్ ఆఫ్ ది ఉత్తరపద లేదా ఉత్తరపదపతి. సో ఈయన యొక్క బిరుదు అనమాట. హర్షవర్ధుడి యొక్క బిరుదు వచ్చేసి ఏంటంటే ఉత్తర పదనాథ. సో ఉత్తర పదనాథ లేదా ఉత్తర పదాధిపతి. ఉత్తర పదాధిపతి. సో ఈ రెండు హర్షవర్ధుడి యొక్క బిరుదులు అనమాట. హర్షవర్ధుడి యొక్క బిరుదు ఎందుకంటే ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఈయన కంట్రోల్లో ఉండేది. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి. తర్వాత మిగతా చక్రవర్తులు అంతా కూడా ముస్లింసే ఉంటారు, మహమ్మదీలే ఉంటారు. చివరి హిందూ చక్రవర్తి ఈయనే అనమాట. ఓకేనా? అయితే ఈయన కాలంలో మామూలుగా హర్షవర్ధుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇండియా ఇలా ఉంది కదా. సో ఇలా ఉంటుంది. ఇంతవరకు హర్షవర్ధుడు, ఈ పైన ఇదంతా హర్షవర్ధుడిది. ఇది చాళుక్యులు. ఇక్కడ వచ్చేసి బాదామి చాళుక్యులు ఉంటారు. రెండవ పులకేసి పరిపాలిస్తూ ఉంటాడు ఆ కాలంలో. కాబట్టి హర్షవర్ధనుడు, రెండవ పులకేసి కంటెంపరీ అనమాట. ఇద్దరు ఒకే కాలంలో ఉంటారు, సమకాలీకులు. ఇప్పుడు హర్షవర్ధనుడు ఏం చేస్తాడంటే ఉత్తర భారతదేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు సౌత్ వైపు వస్తాడనమాట. సో సౌత్ వైపు మార్చింగ్ టువర్డ్స్ సౌత్ అనమాట. అంటే దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించాలని చెప్పేసి బయలుదేరుతాడు. సో దక్షిణ వైపు వస్తాడు. దక్షిణ వైపు వచ్చిన తర్వాత హర్షవర్ధన కాంకర్డ్ రీజన్స్ ఆఫ్ ది మాల్వా ఆఫ్టర్ క్రాసింగ్ ది నర్మదా. ఇక్కడ మాల్వా రీజన్ ఉంటుంది, దీన్ని గెలుస్తాడు. దీన్ని తన సామ్రాజ్యంలో కలుపుకొని కిందికి వస్తాడన్నమాట. నర్మదా నది, ఇక్కడ నర్మదా నది ఉంటుంది కాబట్టి నర్మదా నది. సో నర్మదా నది అనేది బోర్డర్ అనమాట. ఈ నర్మదా నదిని దాటి సౌత్ వస్తాడు. సౌత్ వచ్చినప్పుడు అక్కడ ఎవరుంటారంటే పులకేసి, చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేసి ఉంటాడు. అది చాళుక్యుల సామ్రాజ్యం నర్మదా నది కింద. సో అర్థమైందా? కాబట్టి ఈయన ఇమేజ్లో కనిపించే ఆయన రెండవ పులకేసి, చాలా శక్తివంతమైనటువంటి బాదామి చాళుక్య రాజు. రెండవ పులకేసి పరిపాలిస్తూ ఉంటాడు. సో ఈ ప్రాంతం అంతా రెండవ పులకేసిది. ఈ ప్రాంతం అంతా ఎప్పుడైతే హర్షవర్ధనుడు నర్మదా నదిని దాటి కిందకు వచ్చాడో, ఇద్దరికి తన సామ్రాజ్యంలోకి వచ్చాడు కదా హర్షవర్ధనుడు. కాబట్టి రెండవ పులకేసి అటాక్ చేస్తాడు. నా రాజ్యం మీదకి వస్తామని చెప్పేసి ఇద్దరి మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతుంది. సో ఆ యుద్ధాన్ని ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ నర్మదా యుద్ధం అంటారు. నర్మదా నది యుద్ధం. సో నర్మదా నది యుద్ధం అని చెప్పేసి పిలుస్తాడనమాట. కాబట్టి ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే హర్షవర్ధనుడు. సో హర్షవర్ధను వర్సెస్ రెండవ పులకేసి. సో రెండవ పులకేసి మధ్య గెలిచిందనమాట. భీకర యుద్ధం జరుగుతుంది. సో ఇరువైపుల సైన్యాలు పెద్దగా ఉంటాయి. బాదామి చాళుక్యుల వైపు, హర్షవర్ధనుడి వైపు సైన్యాలు పెద్దగా ఉంటాయి. ఈయన ఉత్తర భారతదేశ హిందూ చక్రవర్తి, ఈయన బాదామి ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి. ఇద్దరి మధ్య పెద్ద సైన్యాలు, పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే ఫైనల్గా యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడిపోతాడు. పులకేసి గెలుస్తాడు, రెండో పులకేసి గెలుస్తాడు. సో రెండో పులకేసి గెలుస్తాడు అనమాట. దీంతో హర్షవర్ధనుడు ఆ సౌత్ వైపు రావాలన్నటువంటి కోరిక అంతమైపోతుంది. కాబట్టి ఇక సౌత్ వైపు రాకుండా తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడు. సో అర్థమైందా? కాబట్టి హర్షవర్ధనుడిని ఓడించినటువంటి దక్షిణ భారతదేశ రాజు ఎవరంటే రెండవ పులకేసి అనమాట. ఆయన బాదామి చాళుక్య రాజు. ఎవరంటే రెండవ పులకేసి ఎవరంటే బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యాస్ అనమాట. బాదామి చాళుక్యాసు. నేను మీకు హర్షవర్ధనుడు తర్వాత సౌత్ ఇండియా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌర్యుల కాలం నుంచి ఇప్పటి వరకు సౌత్ ఇండియా ఎలా ఉన్నది, బాదామి చాళుక్యులు, చోళులు, ప్రాచీన చోళులు, చేరులు, పాండ్యులు, సంగమికం ఎలా ఉన్నది, తర్వాత పల్లవులు ఎలా వచ్చారు, తర్వాత వచ్చేసి మనకి బాదామి చాళుక్యులు ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మనం సౌత్ ఇండియా గురించి సపరేట్గా చెప్పుకుందాం. క్లాస్ అంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? నీట్గా మీకు ప్రతి అంశం నీట్గా అర్థమయ్యేలాగా మన మాడ్యూల్ ఉంటుంది. సో మన ఇండియన్ హిస్టరీ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలానే. తర్వాత వచ్చేసి
కాబట్టి దక్షిణ వైపు రావాలన్నటువంటి హర్షవర్ధనుడి కోరికకి ఎండుకాటేసింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి రెండవ పులకేసి అనమాట. ఓకేనా. నెక్స్ట్ హర్షవర్ధన వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనాలిటీ ఆఫ్ ది హుయాన్ సాంగ్ అండ్ ఆర్గనైజర్ ది బుద్ధిస్ట్ అసెంబ్లీ అట్ ది కనౌజ్. అంటే మామూలుగా హర్షవర్ధనుడు ఫస్ట్ హిందూ మతంలో ఉంటాడు. హిందూ మతం నుంచి హీనాయన బుద్ధిజంలో ఉంటాడు. హీనాయన బుద్ధిజం నుంచి మహాయాన బుద్ధిజానికి వెళ్ళేది హుయాన్ సాంగ్ యొక్క ఆయన యొక్క ప్రభావితుడై, హుయాన్ సాంగ్ అని చెప్పాను కదా చైనా యాత్రికుడు, ఆయన యొక్క ప్రభావితుడై మహాయాన బుద్ధిజానికి వెళ్తాడు. ఆయన గురువుగా భావిస్తాడు హుయాన్ సాంగ్ని. హుయాన్ సాంగ్ యొక్క మాటలు విని ఆయన ఒక బౌద్ధ అంటే ఆయన చెప్పినటువంటి ఆర్డర్స్ విని కనౌజ్లో ఒక బౌద్ధ అసెంబ్లీని బౌద్ధ సభని ఒక పెద్ద బౌద్ధ సభని కనౌజ్లో కండక్ట్ చేస్తాడు. కాబట్టి కనౌజ్లో బౌద్ధ సభని కండక్ట్ చేసింది ఎవరంటే హర్షవర్ధనుడు ఎవరి యొక్క ప్రభావితుడయ్యి ఈ బౌద్ధ సభని కండక్ట్ చేశారంటే ఇక్కడ వచ్చేసి హుయాన్ సాంగ్ అనమాట. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ యొక్క మాటల ప్రభావితులై మహాయాన బుద్ధిజంలో చేరి తర్వాత ఆయన ఈ కనౌజ్లో బౌద్ధ అసెంబ్లీని చేశారనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ద లాస్ట్ హిందూ కింగ్ రూల్డ్ లార్జ్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా. అంటే దీని అర్థం ఏంటంటే ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అంటే మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడే. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చిన రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతాలుగా పరిమితమయ్యాయి. పాలా వంశము, రాష్ట్రకూటులు, గుర్జర ప్రతిహారాలు మనకు మధ్య భారత చరిత్రలో వస్తారు. వీళ్ళంతా చిన్న చిన్న రాజ్యాన్ని పరిపాలించారు. కానీ హర్షవర్ధనుడి యొక్క అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు కూడా తర్వాత పరిపాలించలేదు. తర్వాత పరిపాలించింది ఎవరంటే మహమ్మదీయులు, ముస్లిం రూలర్స్ అనమాట. కాబట్టి హిందూ మతంలో చివరి చక్రవర్తి ఎవరంటే ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడే. హర్షవర్ధన్ వాజ్ ది లాస్ట్ హిందూ ఎంపరర్ ఆఫ్ నార్త్ ఇండియా. ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. తర్వాత చక్రవర్తి ఎవరైనా వచ్చారా పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించంటే వాళ్ళు మహమ్మదీయులే, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ మాత్రమే. కాబట్టి హర్షవర్ధనుడే చివరి హిందూ చక్రవర్తి ఉత్తర భారతదేశంలో. అలానే ఈజ్ డెత్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది పుష్యభూతి డైనస్టీ అండ్ బిగినింగ్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఓవర్ నార్త్ ఇండియా. అంటే మహమ్మదీయులు ఈయన చనిపోయిన తర్వాత మహమ్మదీయులు వస్తారు. అంటే చిన్న రాజ్యాలు వచ్చాయి, రాష్ట్రకూటులు, గుర్జర ప్రతిహారాలు, పాలవంశం. కానీ చిన్న చిన్న రాజ్యాలు ఒక పెద్ద సామ్రాజ్యంగా వచ్చేది ఎవరంటే మహమ్మదీయులు. భారతదేశంలోకి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి అంటే ఉత్తర భారతదేశంలో పెద్ద ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే హర్షవర్ధన్ తర్వాత మహమ్మదీయులే అనమాట. కాబట్టి పుష్యభూతి వంశం అంతమైపోయిన తర్వాత ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి పరిపాలించింది మహమ్మదీయులే. ఓకేనా. అందుకే చివరి హిందూ చక్రవర్తి. ఈ బిగేమ్ అడెంట్ ఆఫ్ ది హీనాయన బుద్ధిస్టు హుయాన్ సాంగ్ చేంజ్. ఆయన చెప్పే కదా ఈయన హర్షవర్ధనుడు ఫస్ట్ హీనాయన బుద్ధిజాన్ని పాటిస్తాడు. హుయాన్ సాంగ్ వచ్చి ఈయన చేంజ్ చేస్తాడు అనమాట. దేనికి? మహాయాన బుద్ధిజానికి. మహాయాన బుద్ధిజానికి అంటే ఆయన దీనికంటే ముందు హిందూ మతంలో ఉంటాడు. కాబట్టి హర్షవర్ధనుడు ఫస్ట్ హిందూ మతం నుంచి హీనాయన బుద్ధిజాన్ని స్వీకరించాడు. తర్వాత హుయాన్ సాంగ్ వచ్చిన తర్వాత ఆయన యొక్క బోధనల పట్ల ప్రభావితులయ్యి తర్వాత మహాయాన బుద్ధిజానికి మారాడు అనమాట. కాబట్టి హర్షవర్ధనుడు చనిపోయే టైంకి ఆయన ఏ మతాన్ని పాటించాడంటే మహాయాన బుద్ధిజాన్ని పాటించాడు. తర్వాత హీ ఎరెక్టెడ్ ది థౌజండ్స్ ఆఫ్ మానస్ట్రీస్ అండ్ ది స్తూపాస్ ఎస్టాబ్లిష్డ్ ట్రావెలర్స్ రెస్టింగ్ ప్లేసెస్. అంటే చాలా స్తూపాలు, కొన్ని వేల సంఖ్యలో స్తూపాలు, నెక్స్ట్ విహారాలు అంటే బుద్ధిస్ట్ మోంగ్స్ నివసించిన విహారాలు, చైత్యాలు అంటే బౌద్ధ మతంలో పూజించే ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈయన యాత్రికులు, బౌద్ధ మతానికి సంబంధించిన యాత్రికులు, భక్తులు, సన్యాసులు వచ్చినప్పుడు వాళ్ళు నివసించడానికి విహారాలు, పూజించడానికి చైత్యాలు, బౌద్ధ మతానికి గుర్తుగా స్తూపాలు ఇవన్నీ నిర్మించాడు కొన్ని వేల సంఖ్యలో. మొత్తం ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కొన్ని వేల సంఖ్యలు ఇవన్నీ కూడా నిర్మించాడు. అర్థమైందా? ఎవరు? హర్షవర్ధనుడు. తర్వాత ఈ ఇన్వైటెడ్ ది రిప్రజెంటేటివ్ ది ఆల్ రిలీజియస్ సెక్ట్ అనమాట. అంటే ఈయన ఏం చేశారంటే నలంద యూనివర్సిటీ, కుమారగుప్తుడు నిర్మించినటువంటి నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయాన్ని బాగు చేశాడు. బాగు చేసి ఇందులో ఒక పెద్ద అసెంబ్లీ ఏర్పాటు చేశాడు అనమాట. ఒక పెద్ద మహాసభని ఏర్పాటు చేసి ఇందులో అందరినీ ఏంటి బ్రాహ్మిన్స్ అంటే హిందూ మతానికి సంబంధించిన బ్రాహ్మిన్స్ కావచ్చు, మిగతా హిందూ మతం వాళ్ళంతా, హిందూ మతం వాళ్ళని, జైన్స్ని, మహాయాన బుద్ధిజం వాళ్ళని, హీనాయన బుద్ధిజం వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని ఇన్వైట్ చేశాడు అనమాట. కాబట్టి ఆయన మహాయాన బుద్ధిజంలో ఉన్నప్పటికీ హీనాయన బౌద్ధ శాఖ వాళ్ళని, హిందూ మతం వాళ్ళని, బ్రాహ్మణుని, తర్వాత జైనులని అందరినీ కూడా ఆయన
ఈ నలంద యూనివర్సిటీని బాగు చేయించిన తర్వాత ఒక సభ పెట్టాడు, మహాసభ. దానికి ఇన్వైట్ చేశాడు. కాబట్టి పరమత సహనాన్ని పాటించాడు హర్షవర్ధనుడు. ఓకేనా. హుయాన్ సాంగ్ మెన్షన్డ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ ది అలహాబాద్ నోన్ యాజ్ ది ప్రయాగ్. ఇంకో మహాసభ జరిగిందనమాట, ఒక పెద్ద మహాసభ జరిగింది, బౌద్ధ మతానికి సంబంధించిన మహాసభ. ఇది ఎక్కడ జరిగిందంటే ప్రయాగరాజులో అనమాట. అప్పట్లో అలహాబాద్ని ప్రయాగరాజ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ప్రయాగరాజ్ అంటే అలహాబాదు. సో మొన్నటి వరకు అలహాబాదే ఉన్నది, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మార్చింది ప్రయాగరాజ్. అలహాబాద్ యొక్క ఒరిజినల్ నేమ్ ప్రయాగరాజే. మనకి ఎప్పటి నుంచో మనకి వేదకాలం నుంచి అది ప్రయాగరాజే. మౌర్యుల కాలము, మగధ కాలంలో కూడా ప్రయాగరాజేనే ఉంటుంది. సో అర్థమైందా? అందుకే ప్రయాగ ప్రశస్తి అంటాం కదా సముద్రగుప్తుడి యొక్క శాసనాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అనమాట. అంటే ఈయన యొక్క పరిపాలన, హర్షవర్ధనుడి యొక్క పరిపాలనలో ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా? సో ముఖ్యమైన అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే ప్రధానమైన వాళ్ళు శ్రేష్ఠి అనే అతను ప్రధానమైన అధికారి. శ్రేష్ఠి అంటే ఏంటంటే చీఫ్ బ్యాంకర్ లేదా మర్చెంట్ అనమాట. సో ప్రధాన వ్యాపారి. హర్షవర్ధనుడి కాలంలో ప్రధాన వ్యాపారిని ఏమంటారంటే శ్రేష్ఠి అని చెప్పేసి పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సార్తవాహ. సో ఇంకో అధికారి వచ్చేసి ఎవరంటే సార్తవాహ. సో సార్తవాహ అంటే ఎవరంటే లీడర్ ఆఫ్ ది మర్చెంట్ క్యారావాన్స్ అనమాట. మనకి గూడ్స్ ఉంటాయి కదా, వ్యాపారులు, వర్తక సంఘాలు అనుకోండి. సో వర్తక సంఘాల అధికారి. సో వర్తక సంఘాల అధికారి అనమాట. ఇతను ఏం చేస్తారంటే గూడ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. మన కస్టమ్స్ అధికారులు అంటాం కదా, కస్టమ్స్ అధికారులు ఉంటారు కదా, ఐఆర్ఎస్ కస్టమ్స్ వాళ్ళు, ఆ విధంగా అనమాట. ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఎవరంటే నెక్స్ట్ వచ్చేసి ప్రథమ. నెక్స్ట్ అధికారి వచ్చేసి ఎవరంటే ప్రథమ. సో ప్రథమ అంటే ఎవరంటే క్రాఫ్ట్స్మెన్ అనమాట, కళాకారుడు. సో కళాకారులు మొత్తాన్ని మేనేజ్ చేసే అధికారి, కళాకారులు అధికారి. సో మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎలా ఉంటాయి అధికారులు, సెక్రటరీస్, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కాయస్థాస్ అనమాట, కాయస్థులు. సో కాయస్థులు అంటే స్క్రైబ్స్ అనమాట. వీళ్ళు కూడా వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు, వ్యాపార విషయాలు ఇటువంటివి చూసుకునేవాళ్ళు. సో వ్యాపార విషయాలన్నీ చూసుకునేవాళ్ళు కాయస్థాస్ అనేవాళ్ళు ఒక వ్యాపార వర్గం అనమాట, వైశ్యాస్ లాగా ఒక వర్గం. వాళ్ళు చిత్రగుప్తుని పూజిస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ అనమాట, అకౌంట్స్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో అకౌంట్స్ అన్నీ చూసుకునేది వీళ్ళే, ఫైనాన్స్ అకౌంట్స్ అన్నీ కూడా రాజ్యానికి సంబంధించినవి. కాయస్థాస్ అని ఇప్పటికి కూడా ఉంటారు నార్త్ ఇండియాలో కాయస్థులు. వాళ్ళు చిత్రగుప్తుని పూజిస్తారు. వీళ్ళ ప్రధాన దైవం చిత్రగుప్తుడు. ఎందుకంటే ఎముడి దగ్గర చిత్రగుప్తుడే కదా అకౌంట్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడు మొత్తం. అటువంటి వర్క్ చేస్తారు, గుమస్తాలు ఎక్కువ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ కాలం నుంచే ఉన్నారన్నమాట కాయస్థులు. కాబట్టి వీళ్ళు హర్షవర్ధనుడి కాలంలో అకౌంట్స్ అన్ని, ఫైనాన్స్ మొత్తం వీళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళని కాయస్థాస్ అంటారు. కళాకారుల మొత్తానికి సంబంధించిన అధికారిని ప్రథమ అంటారు. తర్వాత వచ్చేసి ఆ ప్రధాన వ్యాపారిని శ్రేష్ఠి అంటారు. సార్తవహ అంటే ఎగుమతులు దిగుమతులు చూసుకునే వ్యాపారం అనమాట. వీళ్ళు ప్రధానమైనటువంటి అధికారులు. ఎవరు? హర్షవర్ధనుడి కాలంలో ప్రధానమైనటువంటి అధికారులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. హర్షవర్ధనుడి కాలంలో కళలు నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి? సో హర్షవర్ధనుడి కాలంలో కళలు నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సో ప్యాటర్న్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హర్షవర్ధనుడు ప్యాటరైజ్ ది బాణాభట్ట, మయూర, మాతంగ, దివాకర. సో వీళ్ళంతా కవులు అనమాట, ఆస్థాన కవులు. సో ఆస్థాన కవులు ఎవరి ఆస్థాన కవులు? హర్షవర్ధుడి యొక్క ఆస్థాన కవులు ఎవరంటే బాణాభట్టుడు, మయూర. సో మయూర, మాతంగ, దివాకర. సో వీళ్ళంతా కూడా ఆస్థాన కవులు అనమాట. అంటే ఈయన సాహిత్యాన్ని కూడా బాగా ప్రోత్సహించాడు. హర్షవర్ధనుడు సాహిత్యాన్ని కూడా బాగా ప్రోత్సహించాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత బాణాభట్టుడు రాసిన గ్రంథాలు. సో బాణాభట్టుడు రాసిన గ్రంథాలు హర్షచరిత్ర అంటే హర్షవర్ధనుడు యొక్క స్వీయ చరిత్ర అనమాట. ఆయనకు సంబంధించిన ఆటోబయోగ్రఫీ రాశాడు. సో ఇంకా ఏమి రాశాడు? కాదంబరి. తర్వాత వచ్చేసి పార్వతీ పరిణయం. నెక్స్ట్ కాదంబరి ఇంకోటి వచ్చేసి పార్వతీ పరిణయం. సో పార్వతీ పరిణయం, కాదంబరి, హర్షచరిత్ర ఇవన్నీ ఎవరు రాశారంటే హర్షవర్ధనుడి యొక్క ఆస్థానకమైనటువంటి బాణాభట్టుడు రాశాడు. హర్షచరిత్ర అంటే హర్షవర్ధనుడి యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, స్వీయ చరిత్ర మొత్తాన్ని రాసిందే ఈ యొక్క బాణాభట్టుడు. హర్ష వాజ్ పొయిట్, కంపోజ్డ్ సాంస్క్రిట్ ప్లేసు నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో హర్షవర్ధనుడు కూడా కవి అనమాట.
ఆయన రాసినటువంటి గ్రంథాలు నాగానంద, రత్నావళి, ఇంకోటి వచ్చేసి చివరిలో ప్రియదర్శిక. ఇవన్నీ హర్షవర్ధుడే రాశాడు. హర్షవర్ధుడే రాసినటువంటి గ్రంథాలు అనమాట. నెక్స్ట్ బ్రిక్ టెంపుల్ ఆఫ్ ది లక్ష్మణ ఎట్ సిరిపూర్. ఈయన సిరిపూర్ అనే ప్రాంతంలో లక్ష్మణ ఆలయాన్ని నిర్మించాడు. లక్ష్మణ ఆలయంని ఇటుకలతో నిర్మించాడు అనమాట. ఎవరి కాలంలో నిర్మించారంటే లక్ష్మణ ఆలయాన్ని సిరిపూర్లో హర్షవర్ధుడి కాలంలో నిర్మించాడు అనమాట. తర్వాత హుయాన్సాంగ్ డిస్క్రైబ్స్ గ్లోరీ ఆఫ్ ది మానస్ట్రీస్ ఆఫ్ ది మెనీ స్టోరీస్ బిల్ట్ బై హర్ష నలంద. సో నలంద యూనివర్సిటీని చాలా డెవలప్ చేశాడు. నలంద విశ్వవిద్యాలయం కుమారగుప్తుడు నిర్మించినటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని. సో కుమారగుప్తుడు నిర్మించిన నలంద విశ్వవిద్యాలయాన్ని ఇంకా కొన్ని అంతస్తులు కట్టి, సో పెద్ద పెద్ద అంతస్తులుగా నిర్మించి, ఇంకా ఇలా పెద్దగా ఉండేది ఇది. సో అప్పట్లో ఇలా ఉండేది అనమాట. సో ఇలా పెద్దగా ఉండేది. తర్వాత ఇది కాలిపోయింది మొత్తం. సో బక్తియార్ ఖిల్జీ అనమాట. మహమ్మదీలో భారతదేశానికి వచ్చిన తర్వాత బక్తియార్ ఖిల్జీ అనే ఒక సైకో క్రూరుడు అనమాట. అతను తన మతంలో లేని ఇంకెక్కడ ఉండకూడదని చెప్పేసి ఈ నలంద యూనివర్సిటీ మొత్తాన్ని దగ్ధం చేశాడు. దీనిని విక్రమశీల విశ్వవిద్యాలయం అని పాల వంశస్థులు నిర్మించి ఉంటారు. అది బీహార్లో ఉంటాయి రెండు. ఈ రెండింటిని కూడా దగ్ధం చేశాడనమాట. 90,000 పుస్తకాలకు పైగా కాలిపోయాయి. అప్పట్లోనే 13 దేశాల నుంచి విద్యార్థులు ఉండేవాళ్ళు. 56 విభాగాలు ఉండేవి, సబ్జెక్ట్స్. అంత పెద్దదన్నమాట నలంద యూనివర్సిటీ. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద యూనివర్సిటీ. దీన్ని కుమారగుప్తుడు నిర్మించాడు. హర్షవర్ధుడు చాలా పెద్ద మొత్తంలో తీసుకెళ్లాడు. నలంద యూనివర్సిటీకి స్వర్ణయుగం ఎవరి కాలంలో అంటే హర్షవర్ధుడి కాలంలో. ఇంకా కొన్ని అంతస్తులు నిర్మించి ఆ వస్తువులు కల్పించాడు. అన్ని మతాల వారు ఉండేవాళ్ళు అక్కడ. సో అర్థమైందా? దాన్ని ఎవరు కాల్ చేశారంటే దహనం చేసింది బక్తియార్ ఖిల్జీ అనమాట. ఖిల్జీ వంశానికి చెందినటువంటి బక్తియార్ ఖిల్జీ మహమ్మద్ గోరీ యొక్క కమాండర్ అనమాట, అతను సేనాధిపతి. ఓకేనా? సో ఇలా నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా అక్కడ చాలా ఆశ్రమాలు అవన్నీ నిర్మించి చాలా పెద్దగా బాగా చూసుకున్నాడు హర్షవర్ధనుడు. ఓకేనా? ఇలా. సో ఇదనమాట హర్షవర్ధుడి కాలానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు. సో దీంతో హర్షవర్ధుడి గురించి కంప్లీట్ అయిపోయింది మనకి. తర్వాత మనం సౌత్ ఇండియా గురించి డిస్కస్ చేసుకుందాం. సౌత్ ఇండియాకి సంబంధించిన సంగమం నుంచి అంటే మనకి వేదకాలం తర్వాత సౌత్ ఇండియాలో ఎలా మొదలైంది అక్కడి నుంచి మొత్తం డిస్కస్ చేసుకుంటూ వద్దాం ఇప్పటి వరకు. సో మనకి తర్వాత సౌత్ ఇండియాలో పల్లవులు, బాదామి చాళుక్యులతో మనకి ఏన్షియంట్ ఇండియా అనమాట, ప్రాచీన భారత చరిత్రనే కంప్లీట్ అయిపోతుంది. అవి నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం.